హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత పిల్లలతో వ్లాగ్ అయితే చేస్తున్నానండి. ఎందుకని చెప్తున్నాను కదా, ప్రతిరోజు ఏదో ఒకటి అవుతుంది. అంటే వాళ్ళని గదవటాలో, బెదిరించడాలో తీసుకెళ్ళడం, వాళ్ళు ఏడవడాలు అవుతుంది. అందుకు నేను ఏమీ తీయలేదనమాట. ఈరోజు కొంచెం పర్లేదు. సో మా వాడు చూసారా, చిన్నోడు క్రీము బాగా రాయించుకున్నాడు ఈరోజు అయితే. అందుకని అలా మెరిసిపోతా ఉన్నాడు చూడండి. ఆ కలర్కి నేను రాసిన క్రీమ్కి షైనింగ్ అనేది బాగా సెట్ అయింది. అందుకనే అలాగ షై అయిపోతున్నాడు అనమాట. వెళ్ళేటప్పుడు ఇలాగా కొట్టించుకోవాలన్నమాట, ఐఫై అంట. ఈరోజు మా ఓడికి సాటర్డే కదా, థీమ్ వచ్చేసి ఎలిఫెంట్ అండి. ఎలిఫెంట్ చేసి పంపించాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గులు అయితే పెట్టాను. ఈరోజు శనివారం కదా, పూజలు ఉంటాయి. శనివారం సోమవారం ఖచ్చితంగా ఇంక డోర్ మ్యాట్లు అన్నీ పిండేశాను. ఈరోజు టిఫిన్లోకి వడలు చేశానండి, శనగపప్పు వడలు. ఎందుకంటే రోజు కూడా ఇడ్లీలు దోశలు అయిపోతున్నాయి కదా, మా వాళ్ళు మొహాలు మార్చుకుంటున్నారు ఏదో ఒకటి చేయమని. అందుకని ఇంకా 1 o'clockకి సడన్గా మెలకు వచ్చింది. సరే అని చెప్పేసి ఇంకా నానబెట్టాను అనమాట. 1 o'clock నానబెట్టాను. హీటు ఎక్కువైపోయిందండి, అంటే బయట వాతావరణం మారింది. ఇంకా మా వారు తింటున్నారు. బాగున్నాయి, క్రిస్పీగా లోపల మెత్తగా బాగున్నాయి. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఒక బ్లౌజ్ నేను కట్ చేశాను. ఈ కటింగ్ వీడియో వెంటనే పోస్ట్ చేశాను, నేను ఈవినింగే పోస్ట్ చేశాను. ఇప్పుడు జాయిన్ చేసుకుందామని చెప్పేసి లైనింగ్ క్లాత్ని చూస్తున్నాను అనమాట. హ్యాండ్స్కి నేను చేయనండి గమ్ముతోటి. తర్వాత వచ్చేసి షే బెల్ట్ కూడా చేయను. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి బార్డర్ వేయాలి, నెక్ తిప్పేసుకుని దానిపైన బార్డర్ వేస్తే సరిపోతుంది కాబట్టి. సో దీన్ని కూడా నేనైతే గమ్ అయితే అంటించాను. నాకు వచ్చేసి ఇది బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చారండి, డీప్ నెక్ బ్లౌజ్ లాగా కుట్టమన్నారనమాట. సో పైకైనా ప్రాబ్లమే, నెక్ కిందకైనా ప్రాబ్లమే వీళ్ళతోటి. సో ఇది కూడా దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఒకటే మిగిలింది, అదే ఐరన్ చేస్తాను. రోజు రోజుకి హీట్ అయితే పెరుగుతుంది, బయట వాతావరణం మారుతుంది. కూల్ అయితే లేదండి, వడలు వేసినంతసేపు హీట్గానే ఉంది. నైట్ కూడా మాకు నిద్ర కూడా పట్టట్లేదన్నమాట. కొద్దిగా విండోస్ ఓపెన్ చేసి ఉంచాము. అందుకని నాకు 1 o'clock సడన్గా మెలకు వచ్చింది. ఇంకా ఏం వండాలో అని టైంలో సడన్గా గుర్తొచ్చినప్పుడు పప్పు అవన్నీ నానబెట్టాను. ఎందుకంటే ఎక్కువసేపు నానింది అనుకోండి శనగపప్పు, ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తుంది అనమాట. తక్కువ నానబెట్టుకుంటేనే మనకి ఆయిల్ అనేది ఎక్కువ లాగదు. సో ఇప్పుడు ఒక సిస్టర్ అడిగారు, గమ్ముతోటి జాయిన్ చేసుకుంటున్నాం కదక్క, అయితే మనకి ఈ ఐరన్ బాక్స్ వల్ల ఏమన్నా కరెంట్ అనేది ఎక్కువ కాలుతుందని. మామూలుగా అయితే మనం ఐరన్ చేస్తే హీటర్ ఎలాగో ఇది కూడా అంతేనండి. కొంచెము మనకి ఐరన్కి సరిపడంత కరెంట్ అయితే కాలుతుంది. కానీ మనం ఎక్కువ ఏం చేయను కదా, నేనైతే ఎక్కువ చేయనండి. జస్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అంతే. హ్యాండ్స్ చాలా తక్కువ, అన్ని బార్డర్సే కదా, అందుకని చెప్పేసి హ్యాండ్స్ ఒకటే చేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను చెప్పాను కదా, 2 రోజుల నుంచి మనకి డిస్కషన్ అవుతుంది కదా, మెసేజ్ పెట్టి మరి తెచ్చుకున్న బ్లౌజులని. అందులో ఒక బ్లౌజ్ అయితే పంపించేశాను వెనక్కి. మళ్ళీ వెనక్కి ఇంకొక బ్లౌజ్ పంపించింది, నార్మల్గా ఈ స్క్వేర్ నెక్ కట్ చేసి కుట్టమని. దీని తర్వాత ఇంకా నేను తీసుకోనండి, ఎందుకంటే వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా తీసుకోనని చెప్తాను. రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, మీరు ఇవన్నీ షేర్ చేస్తున్నారు కదా, మీరు మిమ్మల్ని ఏమనరా అని. చూడండి, ఎప్పుడైనా సరే మన నిజాలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. అయితే నాకు ఛానల్ ఉన్న సంగతి ఎవ్వరికి తెలియదు, నేను ఎవరితోనూ చెప్పలేదు ఇప్పటి వరకు. నాకు ఒక స్టిచ్చింగ్ ఛానల్ ఉన్న సంగతే ఎవరికి తెలియదు. పేరు చెప్పినా కూడా నేను చెప్పను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన వీడియోస్ వాళ్ళంతటా వాళ్ళు నచ్చి చూసి లైక్ చేసేలాగే మాత్రమే ఉంటేనే మన ఛానల్ గ్రోత్ వస్తుంది. అంతేగాని మనంతటా మనం కాల్ చేసి మెసేజ్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అంటే మాత్రం మనకి ఎప్పుడు గ్రోత్ రాదండి. స్టార్టింగ్లో నేను ఫస్ట్ ఛానల్ పెట్టిన కొత్తలో ఇదే తప్పు చేశాను. చూసేవారు కానీ ఏమీ రెస్పాన్స్ అయితే ఉండేది కాదు, అయినా వేస్ట్ అనమాట. అందుకని ఎవరికి తెలియదు ఛానల్, ఎవరు చూడరు కూడా. చూసినా కూడా వాళ్ళకి తెలిసినా కూడా ఏం చేయలేరు. ఎందుకంటే నేను అన్నీ కూడా నిజాలు చెప్తున్నాను. వస్తే వస్తారు, లేకపోతే లేదు. రాకపోతే ఇంకా మంచిది, దాంతో వెళ్ళిపోతారు. మంచి వాళ్ళు వెళ్ళిపోతే బాధపడాలి తప్ప, చెడ్డవాళ్ళు వెళ్ళిపోతే ఎప్పుడు బాధపడకూడదు. చెడ్డవాళ్ళంటే మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళనమాట. అయితే పప్పు కడిగేసి శనగపప్పు కొంచెం పప్పు అనేది సపరేట్గా పెట్టాను, మిగతాదంతా గ్రైండ్ చేసేసాను. అంటే మనకి గ్రైండర్లోనే, మిక్సీలో కాదు. దీంట్లో ఉప్పు, ఉల్లిపాయలు మనం కట్ చేసే స్టైల్కి సెట్ కాదండి ఉల్లిపాయలు, అందుకనే పక్కన కట్టర్ ఉంది కదా, దాంతో మన చేసేస్తే సన్నగా కట్ అయిపోతాయి చిన్న చిన్న ముక్కల కింద. అదే నేను కట్ చేశాను అనుకోండి పెద్దగా వస్తాయి. చాలా పవర్ ఉన్నాయండి. ఒక్కటి కట్ చేయగానే కళ్ళన్నీ నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట, కళ్ళలోంచి అంత
బాగా పవర్ఫుల్గా ఉన్నాయన్నమాట. అయితే చెప్తున్నాను కదా, మంచి కస్టమర్స్ వచ్చినప్పుడు చాలా మంచివారని చెప్తాను. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళనే చెప్తాను. వచ్చినా కూడా వాళ్ళు నెక్స్ట్ టైం రాకపోయినా కూడా నాకు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే నా లైఫ్ ఎప్పుడు కూడా ఏ లైఫ్ అయినా సరే, ఈ పర్సనల్ అనే కాదు, ప్రొఫెషనల్ అయినా కాదు, డబ్బు కన్నా నాకు మనశ్శాంతి ముఖ్యము. నాకు వాళ్ళు ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా, ఎలాంటి డిజైన్ ఇచ్చినా కూడా అవతల వాళ్ళని బట్టి నేను ఒప్పుకుంటాననమాట. ఎంత డబ్బు ఇచ్చినా నేను ఒప్పుకోను. నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళైతే ఒప్పుకోను. తక్కువ మనీ ఇచ్చినా కూడా నేను ఒప్పుకుంటాను, నన్ను ఇబ్బంది పెట్టనంత వరకు. నాకు మెంటల్గా నన్ను డిస్టర్బ్ చేయకూడదు. కావాలంటే మీకు ఎంత పెద్ద వర్క్ చేసిమన్నా చేసిస్తానండి. అవసరమైతే నేను ఫ్రీగా కూడా కుట్టిస్తాను. ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేసుకుంటే కనీసం అవన్నీ వస్తాయిలే అనే ఉద్దేశంతో. కానీ నన్ను ఇలాగ ఇబ్బంది పెట్టే వాళ్ళు నాకు అవసరమే లేదు. నేను చెప్పేది ప్రతిదీ కూడా కరెక్టేనండి. నన్ను చాలా బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలిసినా కూడా ఏం చేయలేరు, రాకపోయినా కూడా పర్లేదు. ఏమంటారు, వచ్చి నా కోసం చెప్పావా అంటారు. అంతే కదా, ఉన్నదే కదా చెప్పానని చెప్తాను. అవన్నీ ఉన్నవే, వాళ్ళ ఎదురుగుండా నేను ఫైట్ చేయలేను. నాకు ఆ మాత్రం సెన్స్ ఉంటుంది. ఇంటికి లోపలికి పిలిపించి బ్లౌజ్ వేసుకుని ఎలా కుట్టిందో చూడని చెప్పి ఉన్న కస్టమర్లందరినీ పంపించిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు. వాళ్ళు చూసినా కూడా ఏం చేయలేరు. నేను చెప్పింది నిజమే కాబట్టి. అది ఏం పద్ధతి చెప్పండి? ఇప్పుడు మీకు ఒకరికి సెట్ కాలేదు అనుకుంటే బ్లౌజు ఓకే, ఎవరికి సెట్ అవ్వట్లేదు బ్లౌజ్ అంటే అది నా మిస్టేక్. ఒక్కరికి మాత్రం సెట్ అవ్వట్లేదు అంటే అది నా మిస్టేక్ కాదు కదా. ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఒక క్యాండిడేట్కి అయితే ఎవరి దగ్గర సెట్ అవ్వదండి బ్లౌజు. ఎంత బాగా కుట్టినా, ఎంత సీరియస్ కుట్టినా కూడా అస్సలు సెట్ అవ్వదనమాట బ్లౌజ్ అనేది. అంటే ఎవరి ప్రాబ్లం అది? వాళ్ళదే. వాళ్ళ అడ్జస్ట్మెంట్, వాళ్ళ బాడీ మెజర్మెంట్, వాళ్ళ మైండ్ సెట్ అనేది అలాగే ఉంది కాబట్టి సెట్ అవ్వట్లేదు. అయితే నా మీద నేను కొత్తగా పెట్టినప్పుడు నన్ను సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ లోపలికి పిలిచి వాళ్ళ ఇంట్లోకి పిలిచి బ్లౌజ్ వేసుకుని చూడు ఎలా కుట్టిందో, అంత పాడు చేసేసింది, బాగా కుట్టలేదు, వాళ్ళ దగ్గర వెళ్ళకండి. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఒకరి కడుపు కొట్టినట్టే కదా. అలా ఒకరి కడుపు అసలు కొట్టకూడదండి. కావాలంటే వీపు మీదనే కొట్టచ్చు, కానీ కడుపు మీద మాత్రం కొట్టకూడదు. అందుకని నేను ఎవరైనా బ్లౌజ్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం నెగిటివ్గా చెప్తాను. నా దగ్గర ఎలా కుట్టిందో చూడు, పేరుతో సహా చెప్తారండి. కానీ ఎప్పుడు కూడా నేను నెగిటివ్గా మాట్లాడను. అవునా అంటారు అంతే తప్ప, అవును ఇలా కుట్టింది ఏంటి, అసలు ఇలా కుట్టకూడదు, ఇలా కుట్టడం వల్ల మనకి ఫిట్టింగ్ పోతుంది అని వాళ్ళకి నచ్చినట్టు నేను మాట్లాడను. ఎందుకంటే ఎదుటి వాళ్ళు కూడా పని చేసుకునే వాళ్ళు కదా, వాళ్ళ కడుపు మాత్రం కొట్టకూడదు. నేను బాగా కుట్టిందని చెప్పను, బాగా కుట్టలేదు అని చెప్పను, సైలెంట్గా ఉంటాను అంతే. అవునా అంటాను, మీకు ఎక్కడ ప్రాబ్లం అని చెప్తాను. వాళ్ళు చెప్తారు, నేను బ్లౌజ్ చూస్తాను, బ్లౌజ్లో కరెక్ట్గా ఉంటే వీళ్ళదే ప్రాబ్లంలే అనుకుంటాను. అంటే కస్టమర్ ప్రాబ్లం అనమాట. అందుకని ఎవరైనా అంతేనండి, ఒకరిని మనం పాడు చేయాలని చూస్తే ఎప్పటికైనా మనకి అది ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి నేనేం ఫీల్ అవ్వను. అవతల వాళ్ళు వచ్చి అడిగినా కూడా నేను చెప్పాల్సిన ఆన్సర్ చెప్తాను. తర్వాత రాకపోయినా కూడా ప్రాబ్లం లేదు. మంచి కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా? 2 బ్లౌజులు ఉన్నాయి ప్రజెంట్ నా దగ్గర. అస్సలు ఎంత అడిగితే అంత ఇస్తారు, ఎలా పెట్టమంటే అలా పెట్టించుకుంటారు బ్లౌజ్ అని. నా ఇష్టమే, మొత్తం నా ఇష్ట ప్రకారమే కుట్టించుకుంటారు. అలా ఉంటారండి. అలాంటి వాళ్ళకి మనం ₹1 తక్కువ కుట్టినా పర్లేదు, రాత్రంతా వాళ్ళకి అర్జెంట్ బ్లౌజ్ ఉన్నప్పుడు కూడా కుట్టినా పర్లేదు. కానీ నన్ను బాధ పెట్టే వాళ్ళని, నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు మాత్రం, అయినా పేరు ఊరు చెప్పి మరి ఏం మెన్షన్ చేయట్లేదు కదా, ఈ కస్టమర్ ఆ కస్టమర్ అంటున్నాను అంతే. ఏం పర్లేదండి, మనకి వాళ్ళకి తెలిసినా కూడా ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ వేసేసాను కదా, దీంట్లో కొత్తిమీర వేస్తున్నాను. పుదీనా కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు. కొత్తిమీర, కరివేపాకు మాత్రం వేస్తున్నాను, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి. ఇది వేసినంతసేపు ఏదో సమ్మర్ వచ్చేసినట్టే ఫీలింగ్ కలిగింది. అంత హీట్ అనేది స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం పిల్లల్ని తీసుకొస్తా కదా 3 o'clockకి, అప్పుడు కూడా ఫుల్ హీటు. ఈ కరివేపాకు ఇవన్నీ కూడా నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నది. వాళ్ళు కూడా రేట్లు పెంచేశారండి. ఇదివరకు ఒక కట్ట ₹10 ఉండేది, చాలా లావుగానే ఉండేది. ఈ మధ్యన కొంచెం ఎక్కువ కట్టి ₹20 అంటే. ₹20 కొత్తిమీర ఏం చేసుకుంటాను చెప్పండి? ఒక ₹10 కొత్తిమీర తీసుకుంటేనే మనకి కొంచెం కొంచెం వేసుకుని ఒక 5 రోజుల దాకా గడపచ్చు. అలాంటిది ₹20 కొత్తిమీర అంటే నా 2 చేతులు కలిపి పెడితే ఎంత వస్తుందో అంత లావు ఉంది. అవంతా పాడవటం తప్ప ఇంకా వీళ్ళు కూడా చాలా ముదిరిపోయారనమాట. నిన్న యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఒక పట్టు శారీ ఉందండి, మ్యారేజ్ డే కోసమని కొనుక్కున్న శారీయే. అది మొగ్గం వర్క్ చేయించుకుందామని తీసుకెళ్ళాను. 2 డిజైన్స్ అయితే వచ్చాయి. 2 డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను.
అందులో ఒక డిజైన్ వచ్చేసి 1800 రూపీస్ చెప్పారు. కట్ వర్క్ అనమాట. నాకు కట్ వర్క్ ఎప్పటి నుంచో వర్క్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ బాగా. అదొక సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకోటి హెవీ వర్క్ సెలెక్ట్ చేసుకున్నాను. అది 2500 చెప్పారు. ఇదేమో 1800 చెప్పారు. మా ఆయన ఫోన్ చేసి ఫొటోస్ పెడితే ప్రతీది కూడా ఆయన డెసిషన్ అడుగుతానండి. సెలెక్షన్ బాగుంటుంది. డెసిషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి డెసిషనే. స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో నేను అనుకునే దాన్ని, నేను వినేదాన్ని కాదనమాట ఆయన చెప్పినా కూడా. తర్వాత చాలా లాస్లో పడేదాన్ని. మా ఆయన సెలెక్ట్ చేసిన డ్రెస్సులు వేసుకెళ్తే మా ఫ్రెండ్స్ అందరు డ్రెస్ చాలా బాగుంది, నీకు చాలా బాగా సెట్ అయింది అనేవారు. నేను వేసుకున్న డ్రెస్సులు తీసుకెళ్తే ఏమాత్రం కూడా కాంప్లిమెంట్స్ వచ్చేవి కాదు. అప్పుడు నాకు అర్థమైందనమాట, ఓకే మా ఆయన సెలెక్షన్ బాగుంటుందని. అప్పటి నుంచి ఏదైనా సరే ఆయన సెలెక్షన్ అనమాట. శారీ అయినా సరే నేను ఆయన లేనప్పుడు వెళ్తే ఫొటోస్ పెడతాను వాట్సాప్లో. ఫొటోస్ పెట్టి చూసి ఆయన అడిగితే ఏదైతే చెప్తే అది తీసుకుంటాను. ఇప్పుడు కూడా అంతే, 2 సెలెక్ట్ చేసుకుని వెళ్తే ఒకటి 1800 ఒక 2500 అన్నారు. అయితే ఇంకా మా హస్బెండ్ అయితే 1800 సెలెక్ట్ చేశారు. కట్ వర్క్ వచ్చింది. 2 బాగానే ఉన్నాయి కానీ నీకు కట్ వర్క్ లేదు కదా, తీసుకో, నీకు కూడా ఇష్టం అంటున్నావు కదా, అదే తీసుకో, నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఆ హెవీ వర్క్ చేయించుకుంది కానీ అని చెప్పారు. శారీ వచ్చేసి 4000 దాకా పడిందండి. అంటే మా అత్తయ్య వాళ్ళే కదా నేసేది, వేరే వాళ్ళ దగ్గర తెచ్చి మెటీరియల్ నేస్తారు కాబట్టి, చీరలు నేస్తారు కాబట్టి ఇంకా నాకు 3,500, 4కి వచ్చింది. లాస్ట్ ఒక 10 months బ్యాక్ ఎప్పుడు తీసుకున్నాను. అది ఇప్పుడు మ్యారేజ్ డే వస్తుందని చెప్పేసి మొగ్గం వర్క్ అయితే ఇచ్చాను. 1 వీక్లో ఇస్తారు. అంతలోపు తర్వాత నేను కుట్టేసుకుంటాను. అయితే ఇక్కడ ఒక విషయం మీరు బాగా గమనించాలి. అది కటింగ్ స్టిచ్చింగ్ వేసుకుని మరీ చూపిస్తాను. కానీ మొగ్గం వర్క్ బ్లౌజులు అయితే మాత్రం నేను కొంచెం లూజ్గానే కుట్టుకుంటానండి. ముడతలు వచ్చినా పర్లేదు. ముడతలు అంటే మీరు 2 రకాలు ఉంటాయండి, మీకు అర్థం కావట్లేదు. కొత్తగా కుడితే బ్లౌజులు ఒక రకమైన ముడతలు వస్తాయి, ఓకేనా, అంటే కొత్త వాళ్ళు కుడితే. బాగా ఎక్స్పీరియన్స్ వచ్చే వాళ్ళు కుడితే ఒక రకమైన ముడతలు ఉంటాయి. తెలిసిపోతుంది చూడగానే, ఎవరో కొత్తగా అసలు రాని వాళ్ళు కుట్టారు అన్నట్టు అలా ఉంటుంది అనమాట. అయితే నేను లూజ్గానే కుడతాను, మరీ బాడీకి అద్దినట్టు అయితే కుట్టాను, ఎందుకంటే పీలుకుపోతుంది అని. ఎవరైనా సరే మనకి ఛానల్లో చూసినప్పుడు బాగా టైట్గా కనిపిస్తాయి కదా, అవి ఎక్కువ రోజులు ఉండవండి. ఏదో ఫోటో షూటింగ్ కోసం అంతే అలాగా కుట్టించుకుంటారు. కానీ నార్మల్గా మనం అయితే మాత్రం కొంచెం ఫ్రీ సైజే కుట్టించుకోవాలి. కొంచెం లూజ్గానే కుట్టించుకుంటేనే మనకి ఎక్కువ రోజులు లైఫ్ ఉంటుంది అనమాట. లేకపోతే పీలుకుపోతాయి, పట్టే కదా, అందుకుని నేనైతే కొంచెం లూజ్గానే కట్ చేసుకుంటాను. అది కూడా చూపిస్తాను వీడియో. కట్ వర్క్ది, మొగ్గం వర్క్ది, దద్దోజు వర్క్ మాట 1800 చెప్పారు. థ్రెడ్ వర్క్ ఉంటే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ. హ్యాండ్ కూడా లైట్గానే వచ్చింది, నేను షార్ట్ హ్యాండే పెట్టించుకున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొక శారీ తీసుకున్నప్పుడు అయితే ఆ 2500 అని చెప్పాను కదా, అది చేయించుకుందామని అనుకుంటున్నా. అయినా పట్టు శారీస్ మీద బ్లౌజులు బాగా పైకి అయిపోయినాయి అండి. అప్పట్లో బాగా సన్నగా ఉండేది అనమాట, షోల్డర్ చిన్నగా ఉండేది. చూస్తే మీరే షాక్ అవుతారు. చూస్తాను, వేరే వాళ్ళకి ఇచ్చేసాను బ్లౌజులు అన్నీ, కొత్త బ్లౌజులు అండి, శారీస్ మీద ఉన్న బ్లౌజులు. దాన్ని ఆల్టరేషన్ చేసినా కూడా ఏం చేయలేం, నా షోల్డర్ పెరిగిపోయింది. యాక్చువల్గా అందరికీ నెక్ డీప్ దగ్గర ప్రాబ్లం వస్తుంది కదా, నాకు నెక్ పైకి అయిపోయింది, హైట్ పైకి అయిపోయింది, షోల్డర్ మెయిన్ వచ్చేసి షోల్డర్ పెరిగిందనమాట. బోన్స్ ఏమన్నా పిల్లలు పుట్టిన తర్వాత చేంజెస్ అవుతాయి కదా బాడీ అనేది, షోల్డర్ అనేది పెరిగింది. అందుకని ఇంకా సెట్ అవ్వ బ్లౌజులన్నీ పక్కన పెట్టాను. నేను దానికి సంబంధించిన హాఫ్ పట్టు క్లాత్లు ఉంటాయి కదా, అవి తీసుకుని వర్క్ చేయించుకుని మళ్ళీ దాని మీద సెట్ చేసి పెట్టుకోవాలి. పట్టు శారీస్ మీదవి అన్నీ కూడా ఒక 4-5 శారీస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే నేను తక్కువ కదా శారీస్ కట్టుకుని, అందుకని తీసుకునేది ఏదో మంచి తీసుకుంటాను. ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను, పైనోళ్ళకి కొన్ని పంపిస్తాను. ఇంకా రేపు సండే ఏముంటుంది స్పెషల్ మరి, మా వారు అవుటింగ్ అంట, ఆఫీస్లో వెళ్తారంట, మేము ఏదో ఒకటి వండేసుకుంటాము. బ్లౌజులు అయితే 14వ తారీఖున పెళ్ళిళ్ళు ఉన్నాయంట, 10వ తారీఖున ఉన్నాయంట. 10 అంటే 10 కాదు, 14, 25 అలా ఉన్నాయంట. కొన్ని బ్లౌజులు అయితే ఉన్నాయి. ఎక్కువ వచ్చినా కూడా కుట్టలేనండి, నాకు ముందు వీడియోస్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ అవ్వాలి అంటే కష్టపడాలండి. నేనేం చేసేదానంటే వీడియోస్ చూసేదాన్ని, టెక్ సంబంధించిన వీడియోస్ చూస్తూ నేను వీడియోస్ పోస్ట్ చేసుకునేదాన్ని. అయితే మార్నింగ్ అంతా వర్క్ చేసుకునేదాన్ని, మార్నింగ్ 10 నుంచి ఒక పిల్లలు వచ్చేంత వరకు. తర్వాత కూడా మొత్తం కూడా స్టిచ్చింగే, వీడియోస్ షూట్ చేసుకునేదాన్ని. ఎడిటింగ్ అవన్నీ కూడా 9 తర్వాత, పిల్లలు పడుకున్న తర్వాత. అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా, నేను మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలని పిల్లలకు తెలియదు అనమాట. బాగా అరిచేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు. అప్పట్లో ఒక్కొక్క చిన్నోడికి 2 years, 2.5 years, పెద్దోడికేమో
4 5 ఇయర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళకి అంత నాలెడ్జ్ రాలేదు. వాళ్ళని పడుకోబెట్టి 9 గంటలకి అప్పుడు నేను తినేసి 9:30కి ఎడిటింగ్ చేసేదాన్ని. వాయిస్ ఓవర్ ఎడిటింగ్ ఇవ్వడానికి నాకు హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పట్టేది. కొత్త కదా, అస్సలు వచ్చేది కాదనమాట. 10:30కి వీడియో అనేది రిలీజ్ అయ్యేదన్నమాట. ప్రతి వీడియో 10 మంత్స్ వరకు ప్రతిరోజు ఒక వీడియో పెట్టేదాన్ని. అంతగా వీలైతే 2 వీడియోలు పెట్టేదాన్ని మధ్యాహ్నం మధ్యలో ఒకసారి. ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా వ్యూస్ వచ్చి కాదు, అసలు ఎవరు చూసేవారు కాదు. అదే వాయిస్, అదే ఎక్స్ప్లెనేషన్. కానీ ఏమైనా ఎక్స్ప్లెనేషన్లో ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది నాకు ఇప్పుడైతేని. చాలా అప్పుడే 1.5 ఇయర్ దాకా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి 1.5 ఇయర్ అవ్వలేదులేండి. 1 ఇయర్ మీద ఒక 3 మంత్స్ ఎంత అయ్యి ఉంటుంది. అస్సలు కొంచెం కూడా ఆగకుండా, ఎక్కడ కూడా నీరసం అనేది రాకుండా అంతే ఫాస్ట్గా పెట్టేదానండి. చాలా యాక్టివ్గా పెట్టేదన్నమాట. బాధ కలిగేది, ఇంత కష్టపడి పెడుతున్నాం వ్యూస్ వచ్చేవి కాదు, ఇంత సీజన్ టైంలో కూడా పెడుతున్నాను వ్యూస్ వచ్చేవి కాదని చాలా బాధపడేదాన్ని. కానీ ఇంకా మా వారు మోటివేట్ చేస్తూ ఉండేవారన్నమాట. నీకు వాళ్ళకి నువ్వు చెప్పింది అర్థమయ్యి వాళ్ళు నేర్చుకుంటే అదే నీకు సక్సెస్. నువ్వు అలాగా వ్యూస్ రావట్లేదని బాధపడకు, ఈ రోజు కాకపోతే రేపని వస్తాయిలే, నీ కష్టం తగ్గట్టు అని నన్ను మోటివేట్ చేసుకుంటూ వచ్చేవారు. ఆ మోటివేట్తోనే రోజు వీడియోస్ పెట్టేదాన్ని. అసలు ఒక్కరోజు కూడా ఆపేదాన్ని కాదండి. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, వ్లాగ్స్ ఛానల్ పెట్టానా, దీని మీద అసలు డబ్బులే రావండి. ఎందుకంటే అందరూ చూడరు కదా పర్సనల్ లైఫ్ది. అదే స్టిచ్చింగ్ అనుకోండి, అదంతా కూడా మనకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. పైగా అది ఎడ్యుకేటెడ్ ఛానల్ కాబట్టి చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఇదేముంది, ఇంట్లో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అదే కదా. నాకు ఇంట్రెస్ట్ అనమాట ఈ కుకింగ్ వీడియోస్ అన్నీ చేయడం అనేది ఇంట్రెస్ట్. వ్లాగ్స్ రూపంలో చూపించడం అనేది ఇంట్రెస్ట్ కాబట్టి నేను అలాగా చూపించుతున్నాను. అస్సలు వ్యూస్ వచ్చి కాదండి. వ్యూస్ రాకపోయినా అలాగే పెట్టగా 10 మంత్స్ తర్వాత కొద్దిగా గ్రోత్ వచ్చింది. ఆ తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఎవ్రీ మంత్ మినిమం శాలరీ రావడం స్టార్ట్ అయింది. కొన్నిసార్లు కొంచెం ఎక్కువే వస్తుంది మినిమం శాలరీ కన్నా, తర్వాత కొంచెం తక్కువ వస్తుంది. అవి కామనే, కానీ నాకు కష్టం తగ్గట్టు మాత్రం దొరుకుతుంది అనమాట. మీకు కూడా నేను అదే చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఆపకండి వీడియోస్ అనేవి. యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో రోజు పెట్టుకుంటూ వెళ్ళండి. ఎప్పుడోకప్పుడు మనకి టైం వస్తుంది, అదే గ్రోత్ వస్తుంది. కానీ మనం డబ్బు మీద ఆశతో మాత్రం పెట్టకూడదు, అదొక్కటి చెప్తున్నాను. డబ్బు అనేది ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడు వస్తుందో తెలీదు. కానీ డబ్బు మీద ఆశతో కాకుండా ఒక ప్యాషన్గా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు నేను వ్లాగ్స్ చూడండి, డబ్బులు రాకపోయినా ఒక ప్యాషన్గా పెడతాను. దీని మీద అప్పు చేసి మరి వ్లాగ్ ఛానల్ కోసం నేను సపరేట్ కెమెరా కూడా తీసుకున్నాను తెలుసా. అంటే సపరేట్గా మొబైల్ పోకో M4 20,000 అండి అది మొబైలు. క్లారిటీ బాగుంటుందన్నమాట. ఓన్లీ నేను స్టిచ్చింగ్ కోసం కాదు, వ్లాగ్స్ కోసమే తీసుకున్నాను. స్టిచ్చింగ్ కోసం నేను ఆల్రెడీ ఒక 1 ఇయర్ బ్యాకే తీసుకున్నాను, ఒక 17,000 పెట్టి. అది బాగానే ఉంది. అది మొత్తం కూడా స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి. వ్లాగ్స్ కోసం మాత్రమే, ఎందుకంటే వ్లాగ్స్ అనేవి లెంతీగా ఉంటాయి కదా, మనకి మెమొరీ ఫుల్ అని వస్తుంది. అది స్టిచ్చింగ్ అనుకోండి, స్టిచ్చింగ్ ఒక 40 మినిట్స్, కటింగ్ ఒక 20 మినిట్స్, 60 మినిట్స్ స్పెండ్ చేయాలి. దాని మెమొరీ దానికే సరిపోతుంది. ఇప్పటి వరకు నాకు అప్పు తీరలేదండి. 20,000 పెట్టి కొన్నా కూడా 20,000 ఇంకా రాలేదు. అప్పుడే నేను ఛానల్ పెట్టి 8 మంత్స్ 6 మంత్స్ అవుతుంది, ఇంకా మనీ రాలేదు. రాకపోయినా కూడా పర్లేదు, ఎప్పుడొకప్పుడు వస్తుందిలే అని చెప్పేసి అలా నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఇలాగ వీడియోస్ పెట్టుకుంటున్నాను. మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే చెయ్యండి, కానీ డబ్బు మీద ఆశతో చేయకండి. ఒక ప్యాషన్గా ఫీల్ అయ్యి చేస్తే ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు సక్సెస్ వస్తుంది. వచ్చిన రోజున మాత్రం ఆనందానికి అంత ఉండదన్నమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే మనం చేసిన కష్టం అంతా ఆ ఒక్క నిమిషంలో ఎగిరిపోతుంది. ఇంత కష్టపడ్డాము అన్న ఫీలింగ్ రాదు. కష్టానికి తగ్గట్టు ఎప్పుడైతే ఫలితం దక్కుతుందో అప్పుడు మన కళ్ళల్లో మనసుకు సంబంధించిన ఆనందం తోటి అదంతా కష్టం అంతా ఎగిరిపోతుంది. అంత బాగుంటుంది. రోజు పెట్టాలి వీడియోస్. స్టిచ్చింగ్ టైంలో చాలామంది ఏం చేస్తారంటే వీడియోస్ పెట్టరు. స్టిచ్చింగ్ సంబంధించిన టైలర్స్ పని పోతుంది, డబ్బులు పోతాయని అదొక దాంతో పెట్టరనమాట. వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు, కానీ వాళ్ళకి మాత్రం గ్రోత్ రావడం అనేది కొంచెం కష్టమే. వాళ్ళకి లేటుగా వస్తుంది గ్రోత్. మామూలుగా రోజు పెట్టి నాకే గ్రోత్ రావడానికి 10 మంత్స్ పట్టిందంటే వాళ్ళకి నచ్చినప్పుడు పెడితే మాత్రం గ్రోత్ కూడా అలాగే ఉంటుందండి. రోజు పెట్టడానికి ట్రై చేయండి. రోజు పెడితేనే గ్రోత్ వస్తుంది. లేకపోతే యూట్యూబ్లో మిషన్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. డైలీ పెట్టే వాళ్ళు ఒకలాగా, ఎప్పుడో ఒకటి పెట్టే వాళ్ళు ఒకలాగా అలా చూసుకుంటుంది అనమాట. దానికి కూడా తెలిసిపోతుంది, ఆ మిషన్ కూడా. యూట్యూబ్ ఆల్గారిథం అంటారు దాన్ని కూడా తెలిసిపోతుంది అన్నమాట. వీళ్ళు రోజు కష్టపడుతున్నారు, కొంచెం ఎంతో కొంత సపోర్ట్ చేద్దామని చెప్పి ఏదో ఒక వీడియోని ముందుకు తోస్తే మిగతా వీడియోస్ అన్నీ ఆటోమేటిక్గా రన్ అవుతాయి. నా వడలు కూడా అయిపోతున్నాయి. పిల్లలు నిద్రలేపి వాళ్ళకి స్నానాలు చేయించి ఈ టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేశాను కదా. తర్వాత ఇల్లంతా క్లీనింగ్ అవన్నీ మీరే చూసారు కదా. ఇంకోండి రైస్ అయిపోతుంది. పప్పు విజిల్ పెట్టేస్తే పప్పు కూర ఈరోజు విజిల్ పెట్టేసుకుని తాలింపు పెట్టేస్తే పప్పు కూడా రెడీ అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది. ఇంకా నా వడలు కూడా అయిపోతున్నాయి చూడండి. ఇదండి ఈరోజు
రోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్స్ ఛానల్ కదా, పెద్దగా మీకు ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తేనే చేయండి. పిండి కూడా అయిపోయింది, ఇడ్లీ పిండి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.